చుట్టూ ఉన్న అనేక జంతువులు పక్షులు భవిష్యత్తు గురించి కొన్ని సంకేతాలు ఇస్తాయి. పిల్లి వాటిలో ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లిని రాహుగ్రహం చేత ప్రభావితమైందిగా పరిగణిస్తారు. అందుకే కొన్ని ప్రత్యేక సమయాల్లో అది దారిని దాటినప్పుడు కొన్ని అడ్డంకులను లేదా సమస్యలను సూచిస్తుంది. అయితే ఒక పిల్లి మీ దారిని దాటినంత మాత్రాన అది ఎల్లప్పుడూ అశుభం కాదని గుర్తుంచుకోవాలి. దాని కదలిక, దిశ, సమయం బట్టి ఫలితం మారుతుంది. శకున శాస్త్రం ప్రకారం పిల్లి దారిని దాటడం దిశ, వేలను బట్టి విభిన్న ఫలితాలను ఇస్తుంది. మీరేదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు పిల్లి మీ దారిలో కుడివైపు నుంచి ఎడమ వైపుకు వెళ్తే అది శుభ సంకేతంగా పరిగణించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు అస్సలు ఆగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పరిస్థితిలో మీరు ఏ పని కోసం బయలుదేరారో అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఈ విషయం శకున శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఒకవేళ నల్ల పిల్లి మీ దారిని ఎడమ వైపు నుంచి కుడివైపుకు దాటితే అది మీకు ఏదో ఆపద రాబోతుందని లేదా ప్రమాదం పొంచి ఉందని అర్థం. అలాంటి పరిస్థితిలో మీరు ఏ పని కోసం వెళ్తున్నారో అక్కడికి వెళ్లే ముందు కొద్దిసేపు ఆగి వెళ్ళాలి. లేకపోతే అది మీ జీవితంలో తెలియని ఆపదను ఆహ్వానించవచ్చు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీరు బయలుదేరే చోటుకు వెళ్లే ముందు దగ్గరలోని ఏదైనా గుడికి వెళ్లి దర్శనం చేసుకోవడం లేదా పూజ చేసుకోవడం మంచిది. కనీసం కొద్దిగా నీరు తాగి చేతులు కాళ్ళు కడుక్కొని ముందుకు వెళ్ళినా సరిపోతుంది. తమలపాకు నమలడం ద్వారా రాబోయే ఆపదను నివారించవచ్చని కొన్ని నమ్మకాలు.